పాలసీ మీద మరి మొన్నటి రోజున హోంశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఇక్కడ ఏదైతే 25 లక్షల టన్నులు నిల్వ చేసే ఉన్నారో దాంట్లో 2 లక్షల టన్నులు మిస్ అయిపోయింది. సాక్షాత్తు మంత్రి గారే ఇచ్చారు ఆ స్టేట్మెంట్, ఎవరో ఇవ్వాల. ఇక్కడ చూస్తే ఒక ట్రాక్టర్ కూడా వెళ్తలేదంట. మరి ఏమైపోయింది 2 లక్షల టన్నులు ఇసుక? మరి దానికి సమాధానాలు లేవు. గత నెల రోజుల పైన అయిపోయింది ఈ వివాదం అంతా జరిగి. ఈ వేళకి ఆన్లైన్లో బుకింగ్ కానీ ఒక లారీ ఇసుక కానీ మరి ఎవరికీ కూడా అందుబాటులో లేదు. ఎందుకు అందుబాటులో లేదు, అసలు ఇసుక ఏమవుతుంది అని అంటే దాని ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. మాట్లాడితే 10 రోజులకోసారో 15 రోజులకోసారో స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటి ఇసుక పాలసీ మారిపోయింది, అద్భుతమైన పాలసీ తెచ్చామంటారు. సంవత్సరం నుంచి అద్భుతమైన పాలసీ అంటే ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ప్రజానీకానికి ఎవరికి అర్థం కావట్లేదు, ఇసుక వినియోగదారుడికి అసలే అర్థం కావట్లేదు. ఆన్లైన్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన 2 నిమిషాలకే అయిపోయింది, స్టాక్ అయిపోయింది. మరి ఏంటి అసలు విచిత్రంగా ఉంది. ఎవరి కాళ్ళు గతంలో ఉన్న సిస్టమ్ అయితే చాలా హాయిగా ఉండేది, ఎవరి ఇసుక వాళ్ళకి వచ్చేది. 8,000కి ఇసుకొస్తే ఆ రోజు నేను చాలా గొడవ చేసేవాడిని. 8,000 ఏంటి, 10,000, 8,000, 10,000 తీసుకుంటున్నారు 5 యూనిట్లు బండి. ఈవేళ 4 యూనిట్లు బండే ప్రభుత్వ ధరే 15,000 నుంచి 20,000 రూపాయల దాకా అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ పద్ధతిని బట్టి ఏర్పడింది. ఇది ముఖ్యమంత్రి గారు దీన్ని గమనించి మరి ఇమ్మీడియట్లీగా ఇసుక వినియోగదారుడికి వచ్చేలా ఏర్పాటు చేయాలి. 1. 2, ఈ గోదావరి నది పక్కన ఉన్న ఈ రీచ్లు ఏ రీచ్ కూడా ఎందుకు ఓపెన్ చేస్తలేదో కూడా మాకు తెలుస్తుంది. ఆ రీచ్లన్నీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇప్పుడు తీరా వర్షాకాలం వచ్చేసిన తర్వాత మేము రీచ్లు ఓపెన్ చేసాం, వర్షాలు వచ్చేసినాయి అంటారు. మళ్ళీ ఓ 4 నెలల దాకా మళ్ళీ ఇసుక లేదంట. ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఈ రకమైన ఇబ్బందులన్నీ ఏర్పడి అసలు నిర్మాణ రంగం కుదేలైపోయింది. వేళ ఎవరో కూడా ప్లాన్ తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితి లేదు. ఎందువల్ల ఇసుక లభిస్తుందా లేదా? ఇసుక లభించలేదు. మీ సిమెంట్ వెళ్ళి 350 రూపాయలు, ఎప్పుడూ లేని విధంగా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది పరిశీలిస్తున్నామంటారు, మంత్రివర్గం ఉపసంఘం వేసారంటారు, అలాగంటారు ఇలాగంటారు, ఏది జరగదు. ఇక్కడ చూస్తే బ్లాక్లో కావాలంటే ఇసుక దొరుకుతుంది, మామూలుగా అయితే ఎవరికీ కూడా ఇసుక దొరకదు. ఈ పరిస్థితులు ఉండి మరి మన 2 లక్షల టన్నుల్లో మన స్టాక్ యార్డ్లో ఎంత పోయిందన్నది కూడా మంత్రి గారు వివరణ ఇస్తే సరిపోయేది. మరి పోతే అన్ని చోట్ల పోతుందిగా. 2 లక్షల టన్నులు అంటే మా సామాన్యం కాదు కదా. ఆయన లెక్కల్లో 2 లక్షల టన్నులు, ప్రతిపక్షాల లెక్కల్లో 13 లక్షల టన్నులు పోయిందండి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు అందరూ కూడా. మరి ఈ లాక్డౌన్ టైంలో ఈ ఇసుకని ఒక వ్యాపార సంస్థగా వ్యాపారం చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. ఈ పరిస్థితుల నుంచి మరి రాష్ట్రాన్ని నిర్మాణ రంగం కుదేలైపోయిన పరిస్థితి నుంచి తప్పనిసరిగా మరి ఇసుక 5 యూనిట్లు 10,000 రూపాయలకు వచ్చేలా చేయాలి, వినియోగదారుడికి అందుబాటులో ఇసుక ఉండేలాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి శారదా గ్రంథాలయం గురించి ఒక స్థానిక శాసనసభ్యుల వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? కోర్టులో ఉంది, కోర్టు ఇచ్చేసింది, కోర్టుని అడగండి అని. 2005లో ఇదే పెద్ద మనిషి 2005లో వాళ్ళని 4 కేసు పెట్టించి 4 లోపల ఎంచాడు. అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి. అదే ఫేక్ డాక్యుమెంట్ని ఇప్పుడున్న పెద్ద మనిషి, కొనుక్కున్న పెద్ద మనిషి ఒక అగ్రిమెంట్ రాయించుకుని ఆ అగ్రిమెంట్లో మొత్తం డబ్బులు ఇచ్చేసినట్టు చూపించేసి నేను డబ్బులు ఇచ్చేసాను, అదేమో నాకు రిజిస్టర్ చేస్తలేదు అతనని చెప్పి కోర్టులో వేసి, ఆ కోర్టులో ఎవరైతే ఇతనికి అమ్మినోడు ఉన్నాడో ఆ అమ్మినోడేమో కోర్టు వాయిదాలకు వెళ్ళకపోతే
అదేమో డిగ్రీ అయిపోయినట్టు చూపించి లాలూచీ పడి అది రిజిస్టర్ చేశారు. అంతేగాని ఫేక్ డాక్యుమెంట్ అనేది కోర్టుకి ఏం తెలీదు. కోర్టు ఎంతసేపు ఏం చేసింది, అది డబ్బులంతా ఇచ్చేశాడు, అతని హక్కు, అది డబ్బులు ఇచ్చేశాడు కనుక ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేయడం లేదు కనుక కోర్టు రిజిస్టర్ చేసింది. అంతేగాని అది ఫేక్ డాక్యుమెంట్ అన్న సంగతే మీకు తెలీదా? ఈవేళ అదే సర్వే నెంబర్ ఎట్టి కొడితే, ఇక మన ఆన్లైన్లో తీస్తే అది ఏమవుతుంది, ప్రభుత్వ పోరంబోగ్గా ఈసీ తీస్తే. మరి ఈ సంగతి మీకు తెలీదా? అది ఫేక్ డాక్యుమెంట్ అన్న సంగతి మీకు తెలుసు. డబ్బులు చేతులు మారిపోయిన తర్వాత, ఇప్పుడు అంతకుముందు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించడం ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. పిలిపించి ఏం మాట్లాడుకున్నారో, మరి ఏం జరిగింది, ఏ రకంగా డబ్బులు చేతులు మారినాయి అన్న సంగతి మరి ఒక ప్రధాన పత్రికలో రావడం కూడా జరిగింది. ఒక ప్రధాన పత్రికలో రాశారు, ఓ ప్రజాప్రతినిధికి ఇంత డబ్బు వెళ్ళింది. అది మీరు ఆన్సర్ చేసుకోవాలి. అంతేగాని కోర్టుని అడగమంటారేంటి? నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, అదేంటో తేల్చు. అంతేగాని నేను అదేమో కోర్టుకి వెళ్ళిపోయింది, కోర్టు చూసుకోవాలి, ఏం మాటలయ్యి. తర్వాత తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ, తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే తాడేపల్లిగూడెం 25 ఎకరాలు కాదు, ఎంత కావాలన్నా ఇక్కడ ల్యాండ్ ఉంది. అలాగే నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది పూర్తిగానే. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంది. మరి జిల్లాకి నడిబొడ్లో ఉంది. ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆళ్ల నాని గారు తాడేపల్లిగూడెం నుంచే వెళ్ళారు. అలాగే రంగనాథరాజు గారు ఇదే నియోజకవర్గంలోనే ఉండి ఇదే నియోజకవర్గంలో ఈవేళ కూడా నివాసం ఉంటున్నారు. అలాగే తానేటి వనిత గారు కూడా వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆవిడ కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురిని ఏమన్నా మీరు కలుపుకుని వెళ్ళారా? కలుపుకుని వెళ్ళే పరిస్థితి కనపడడంలా. అలాగే పక్కనున్న శాసనసభ్యులు ఎవరన్నా మీకు కలిసారా? నర్సాపురం పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులను అందరినీ తీసుకుని ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా? ఏ ఒక్క శాసనసభ్యుడు ఆ ప్రయత్నాలు చేయకోకుండా ఉన్న వాళ్లతో ఘర్షణ వాతావరణంలో మీరు వెళ్ళడం వల్ల ఈవేళ తాడేపల్లిగూడానికి మెడికల్ కాలేజీ రాదు అని చెప్తున్నారు. నర్సాపురం తీసుకెళ్ళిపోతాకి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో నిట్టు కూడా అలాగే మరి ఏలూరు వెళ్ళిపోతాకి అన్ని రకాలుగా అయిపోయిన పరిస్థితుల్లో మరి దాన్ని మాణిక్యాలరావు గారు పోరాటం చేసి తేవడం జరిగింది. మీరు కూడా అలా ఏమైనా చేస్తారా? చేస్తాక ఇదివరకట్లాగానే మీరు అధికారం 2004లో అధికారంలో ఉండగా ఈ నియోజకవర్గానికి చెందిన ఐఏఎస్ భానుగారు లాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడెక్కడా ఎవరు లేరు. మీకు అనుకూలంగా తెచ్చేయాలంటే తెచ్చేయండి, చూద్దాం. తెచ్చే ఆ ఘనత మీకే దక్కుతుంది. అయితే మీ ఘనత పోవటం కోసం ఇక్కడ మెడికల్ కాలేజీని మరి రప్పించలేకపోవడం వల్ల మరి ఈ ముగ్గురు మంత్రుల్ని అలాగే శాసనసభ్యుల్ని మీరు కలుపుకు వెళ్ళకపోవడం వల్ల ఒకవేళ పోతే అది మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందువల్లంటే మీరు ఎవరినే కలుపుకెళ్ళే నేచర్ ఎక్కడా కనపడాల. ఆళ్ల నాని గారిని ఒక శాఖకి సంబంధించిన మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన్ని నర్సాపురం శాసనసభ్యుడు అక్కడికి నర్సాపురం తీసుకువెళ్ళడం జరిగింది కలెక్టర్ గారితో పాటు. మీరు ఎవరినన్నా తీసుకెళ్ళారా? ఎవరిని తీసుకెళ్ళరా? ఎవరిని కలుపుకోరు. మీరు కలుపుకుంటే పేరు వాళ్ళకి ఏమన్నా వచ్చేస్తుందేమో అన్న ఇదిలో మీరున్నారు. ఇది కనుక
తాడేపల్లిగూడెం నుంచి కనుక తాడేపల్లిగూడెం వచ్చేసిందని మీరు ఇచ్చారు ఇదివరకు ఇంతకుముందు స్టేట్మెంట్. తాడేపల్లిగూడెం రాకపోతే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తారు. అలాగే మరి నేను ఇలాగా ఏదైతే ప్రజా సమస్యల మీద నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే నన్ను పర్సనల్గా డ్యామేజ్ చేయడం, నా వ్యాపారాల గురించి మాట్లాడడం జరిగింది. నేను ఈ సౌత్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్లో కూడా నేను వ్యాపారం చేశాను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో. మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని వర్కులు చేస్తాను. మీకు అలాగా నేను ఏదన్నా తేడా అనుకుంటే మీకు కావాలనుకున్న మనుషుల్ని పెట్టుకుని ఎంక్వైరీ చేయించుకోండి. అంతేగాని అవాకులు చవాకులు పేరడం, మరి తెలుగుదేశం నాయకుల్ని సన్నాసులు అనడం. తెలుగుదేశం సన్నాసులు అంటే 10 సార్లు సన్నాసులు అనొచ్చు, కానీ మేము ఆ రకంగా నీకు మళ్ళీ దిగజారిపోం పర్సనల్గా మాట్లాడడానికి. అలాగే నా వ్యాపారం గురించి మాట్లాడావు కదా, నీ వ్యాపారం ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు జయలక్ష్మి థియేటర్ని ఒక కళ్యాణ మండపం కింద మార్చారు. కళ్యాణ మండపం కింద మారితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మొక్కలు మొలుస్తున్నాయి, గడ్డి మొలుస్తుంది. మీరు ఒక్క మ్యారేజ్ జరిపించగలిగారా? అందులో ఒకే ఒక మ్యారేజ్ జరిగింది అక్కడ. అది ఎవరిదో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, మరి అదేంటో కూడా అందరికీ తెలుసు. మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారో అదొక ఉదాహరణ. ఇంకా చెప్పాల్సి చాలా ఉన్నాయి. పట్టంపాడులో ఫ్యాక్టరీ అవన్నీ నేను చెప్పను. ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఏదో మాయాబజార్ రెస్టారెంట్ పెట్టారు. అవన్నీ నన్ను ఒక ఐరన్ లెగ్ అన్నారు. నేను ఐరన్ లెగ్గో, మీరు ఐరన్ లెగ్గో, వ్యాపారాల్లో అందరికీ తెలుసు. మీరు ఐరన్ లెగ్ కాబట్టి నేను ఐరన్ లెగ్ అయితే నేనేం పోటీ చేసి ఓడిపోలేదు, గెలవలేదు, రెండూ జరగల. మీరు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఇప్పుడు మొన్న నేను ప్రజలు నన్ను గెలిపించేశారు అంటున్నారు. మరి ప్రజలు గెలిపిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచానని ఎక్కడా చెప్పలేదు. మీరు ప్రజలు గెలిపిస్తే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 50% పైన రాష్ట్రంలో ఓట్లు వస్తే మీకు 42% వచ్చాయి. ప్రతిపక్షాలకి మీకు 20,000 తేడా ఉంది ఓట్లు. మరి అది మీరు ఏ రకంగానూ కూడా పరిగణలో తీసుకోకుండా నేనే నా వల్లే గెలిచాను, నా ప్రజలందరూ నన్ను చూసి ఓట్లు వేసారంటారు. నిన్ను చూసి ఓట్లు వేస్తే చాలాసార్లు ఓడిపోయావు, అప్పుడు కూడా వేయాలిగా నిన్ను చూసే. నువ్వు టిక్కెట్ తెచ్చుకోవడంలో సిద్ధాస్తుడు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ వేవ్ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. నువ్వు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వేవ్లో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో ఒకసారి గెలిచావు. వేవులు లేనప్పుడు నువ్వు ఎవరో గెలిచావా? కానీ ఎంతసేపు ఆత్మస్తుతి చేసుకోవడం కాదు, పరనింద ఆత్మస్తుతి, ఇది ఒకటే మీకు తెలుసు. మీరు ఏదన్నా ఉంటే నిజంగా ఇక్కడ ఎవరి వల్ల ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ వల్ల తప్పులు జరిగితే ఆ తప్పులు ఎత్తి చూపండి, పర్వాలేదు. లేకపోతే వ్యక్తుల ఆకారాల మీద మాట్లాడతాం, ఆంబోతులు అంటాం, ఇంకా రకరకాల మాటలు మాట్లాడతాం. ఏమంత సంస్కారం మీకు? ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏ రకంగా మీకు ప్రజల పర్మిషన్ ఇచ్చారనుకుంటున్నారు? మీ గురించి మాట్లాడితే మీరు ముఖం ఎక్కడెట్టుకోవాలో తెలియని అన్నీ ఉన్నాయి మా దగ్గర, డీటెయిల్స్తో సహా. కానీ పర్సనల్గా మాట్లాడడం అనేది నాకు ఫస్ట్ నుంచి అదొక ఇష్టం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాను.
చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు అలాగా ఇలాగా, చంద్రబాబు నాయుడు అలా కన్నాలు వేసాడు, ఇలా కన్నాలు వేసాడు, లేకపోతే ఇంకో లోకేష్ అలా కన్నాలు వేసాడు, ఇలా కన్నాలు వేసాడు అని చెప్తున్నావు. నువ్వు ఇదే 2014లో ఏం చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చెప్పు. అదే సందర్భంలో 1,00,000 కోట్లు తినేసాడు, రాజశేఖర రెడ్డి గారికి తప్పబుట్టాడని చెప్పు. జగన్మోహన్ రెడ్డి మరి అదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పు, వైఎస్ఆర్సీపీలో చేరాలంటే నేరసేతులు ఉండాలని చెప్పు. ఇవన్నీ ఉన్నాయి, రికార్డెడే. ఈవేళ మళ్ళీ ఇలా మాట్లాడుతావు, నువ్వు నీ మాట ఎవరు నమ్ముతారు? అన్ని పర్సనల్గానే, వాళ్ళనే పర్సనల్గా మాట్లాడుతావు, మమ్మల్ని పర్సనల్గా మాట్లాడుతావు, అందరినీ నీకు అది అలవాటు అయిపోయింది. నిన్నెవరు మాట్లాడేవాళ్ళు లేరు అనుకుంటున్నావు. ఈ రకంగా వెళ్తే తప్పనిసరిగా నీ కూడా అన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకో మాట అన్నావు, తెలుగుదేశంలో నువ్వేంటి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అని అడిగావు. నా స్థాయి ఏంటో, నేను చేసిన పదవులేయో వైఎస్ఆర్సీపీలో నాయకులను అడుగు తెలుస్తుంది. సరే, నా స్థాయి లేదు, నేను స్థాయి లేని నాయకుడు, సాధారణ కార్యకర్తగా పెడుతున్నాను ప్రెస్ మీట్. నువ్వేంటి 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నీకు ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఏమన్నా పదవి ఉందా? నీకు పదవి ఉందని రోడ్డెక్కి నీ ఇష్టం వచ్చినట్టు మరి ఆ వేళ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ని చీల్చి చెడ్డాడేసావు. ఎందువల్ల చేసావు ఆ వేళ? అంటే నీకు ఆ వేళ తెలుగుదేశంలో ఏమైనా పదవి ఉందా? నువ్వు ఈవేళ నేనెంతో ఆ వేళ నువ్వంతే. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. ఎక్కువ మాట్లాడితే చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాగపూర్ దగ్గర నుంచి వేకర్స్ కాలనీ దాకా, పెట్టపాడు నుంచి కృష్ణంపాలెం దాకా, కోటాకొట్లు కాడి నుంచి పెద్దలింటర్కొల చెరువుల దాకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అన్నీ చెప్పవలసి వస్తాయి. పర్సనల్గా వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతావు. అది మాత్రం గమనించుకో. ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. దానికి మేమేమి ఎప్పుడు కూడా వెనుతిరగం. మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఏ రోజున కూడా ఇగో మీరు చక్కబెట్టుకోండి. మేము చేసే విమర్శలు సద్విమర్శలు అయితే ఆ విమర్శల్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకుని దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అంతేగాని ఇప్పుడు ఏదో ప్రభుత్వ స్థలం వెళ్ళిపోతుంటే నేనేం చేస్తాను, కోర్టులో ఉంది, కోర్టుకి సంబంధం, నాకు సంబంధం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడటం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీకు తగదు. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక రకంగా వ్యవహరించి ఇంకో సందర్భంలో ఇంకో రకంగా వ్యవహరించామంటే దాంట్లోనే బతలపోతుంది. మీరు పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా మంచిది కాదు. మీరు ఇంకా కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటేనే మేము కూడా ఇప్పుడు దాకా మేము పర్సనల్గా వెళ్ళడంలా, కానీ దానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పార్టీని బలోపేతం చేయడానికి గాను మరి ఇలాగా జిల్లాలో పార్లమెంటు వారీగా మరి అధ్యక్షులు నియమిస్తారు, అలాగే కమిటీలు నియమిస్తున్నారు. యువకులకు పూర్తిగా అవకాశాలు కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. మరి అలాగే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చున్నారు, ఇంకెక్కడికి రావడం లేదు. ఓ పక్క నుంచి హైదరాబాద్ నుంచి వస్తే క్వారంటైన్ సెంటర్లో వేసేస్తానని ఈ నాయకులే చెప్తారు. ఓ పక్క నుంచి రాలేదని, ప్రజల దగ్గరికి వెళ్ళలేదని వీళ్ళే అంటారు. ఇవన్నీ కూడా మరి ఈ కరోనా టైంలో మరి నాకేం చేసావు నువ్వు? నేను శానిటరీ వర్కర్స్ 400 మంది నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ఓ 40 మందిని పిలిచి 360 మంది, మిగతా 360 మందికి వ్యాన్లో వేసుకెళ్తే నా మీద కేసు కట్టించావు. పోనీ నేను పర్మిషన్ తీసుకోలేదా? మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ తీసుకున్నాను. ఆ వేళ అదే సర్కిల్ ఇన్స్పెక్టర్
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది నా దగ్గర రికార్డ్ అయి ఉంది. మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, సిఐ ఎవరో ఒకళ్ళు పర్మిషన్ తీసుకోమన్నారు. శానిటరీ వర్కర్స్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు కనుక ఆయన ఆహ్వానించాం. ఆయన వస్తానని కూడా చెప్పారు. ఏదో క్వారంటైన్ సెంటర్లో పని ఉండి రాలేకపోతున్నానని చెప్పి మా మార్నింగ్ ఇక్కడి నుంచి పాత్రికేయుల సమక్షంలోనే ఫోన్ చేయడం కూడా జరిగింది. అయినా నువ్వు కక్ష సాధించే విధానాలు అవలంబిస్తున్నావు అన్నదానికి ఇదొక సాక్ష్యం. అది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎందువల్లంటే ఎవరైనా దానం చేస్తా కూడా భయపడే పరిస్థితి తెచ్చు. ఇప్పుడు నాడు నేడు అని ఒక ఈ స్కూల్స్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుతోటి దాన్ని ఏం చేస్తున్నారు, నామినేషన్ వర్కుల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు. నామినేషన్ మీద ఇచ్చి ఎవరికి ఇచ్చావో ఒకసారి చెప్పు. ఇక్కడ ఇచ్చిన తర్వాత కొన్ని ఆళ్ళన్నా కుదురుకుంటావా, నీ పర్సంటేజ్ నీకు ఇచ్చేయాలి. దాంట్లో కూడా తీసుకుని ఎవరినైనా గుండెల మీద చేసుకుని చెప్పమనండి, ఏ కార్యకర్తనైనా సరే పర్సంటేజ్ లేకోకుండా చేస్తున్నాడు అని చెప్పి. నువ్వేమో నీతులు చెప్తావా? ఎవరికి నీతులు చెప్తావు నువ్వు? నీతులు మానే. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన అన్నిటికీ పట్టుబడి ఉంటాను. తప్పనిసరిగా మరి ఇంకా అలా పర్సనల్ మాటలు మాట్లాడితే ఏం చేయాలో, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేయాలో, 1995 ఏంటి, మున్సిపాలిటీ ఏంటి, 1995లో మున్సిపాలిటీ ఏంటి, దాంట్లో జరిగిన అవకతవకలు ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. మొత్తం అన్నీ ఒక సీరియల్గా ఎపిసోడ్లు రిలీజ్ అవుతాయని చెప్పి తెలియజేస్తూ, అలా పార్టీ పటిష్టతకి మా నాయకులను అందరినీ కలుపుకొని మరి ఎదరికెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.